హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం NMMS ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థుల కోసం 7th క్లాస్ జనరల్ సైన్స్లో బయాలజీ లెసన్ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ అనేటువంటి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం NMMS ఎగ్జామ్ రాసేటువంటి వారికే కాకుండా 7th క్లాస్ స్టూడెంట్స్కి, ఇతర పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి కూడా ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలని మనం గమనించినట్లయితే, ఆల్ ఆర్గానిజమ్స్ నీడ్ ఫుడ్, వాటర్ అండ్ ఆక్సిజన్ ఫర్ సర్వైవల్. జీవులు జీవంతో ఉండాలి అంటే వాటికి ఆహారము, నీరు, ఆక్సిజన్ అనేది అవసరం. ఆల్ ఆర్గానిజమ్స్ నీడ్ టు ట్రాన్స్పోర్ట్ ఫుడ్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీ. ఫర్దర్, ఎనిమల్స్ నీడ్ టు ట్రాన్స్పోర్ట్ వేస్ట్ టు పార్ట్స్ ఫ్రమ్ వేర్ దే కెన్ బి రిమూవ్డ్. ఇవి ఏ విధంగా అయితే అవసరమో అవి ఆయా భాగాలకి ట్రాన్స్పోర్ట్ చేయటం కూడా అవసరం. అలాగే అక్కడ ఉత్పత్తి అయినటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేటువంటి పార్ట్ దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ది హార్ట్ అండ్ ది బ్లడ్ వెజల్స్ వర్క్ టుగెదర్ టు ఫార్మ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ టు ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్. పదార్థాలని రవాణా చేయటం కొరకు గుండె మరియు రక్తనాళాలు కలిసి సర్క్యులేటరీ సిస్టమ్గా, ప్రసరణ వ్యవస్థగా ఏర్పడి ఉంది. సర్క్యులేటరీ సిస్టంలో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అవి బ్లడ్, హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. ఫస్ట్ మనం బ్లడ్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ ఈజ్ ద ఫ్లూయిడ్ విచ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ వెజల్స్. రక్తం అనేది ద్రవ రూపంలో ఉంటుంది. ఇది రక్తనాళాలలో ప్రవహిస్తుంది. It transports substance like digested food from the small intestine to the other parts of the body. డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ని చిన్న ప్రేగుల దగ్గర నుండి శరీరంలో ఉండే అన్ని భాగాలకి సరఫరా చేయడానికి రక్తం ఉపయోగపడుతుంది. ఇట్ క్యారీస్ ఆక్సిజన్ ఫ్రమ్ ది లంగ్స్ టు ద సెల్స్ ఆఫ్ ది బాడీ. అలాగే ఆక్సిజన్ని లంగ్స్ నుంచి శరీరంలో ఉండేటువంటి అన్ని కణాలకు సరఫరా చేయడానికి కూడా రక్తం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇట్స్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ వేస్ట్ ఫర్ రిమూవల్ ఫ్రమ్ ద బాడీ. వ్యర్థ పదార్థాలను తొలగించడం కొరకు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటిది కూడా రక్తమే. రక్తానికి సంబంధించినటువంటి విధులు మనకు 3 కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫ్లూయిడ్ కాల్డ్ ప్లాస్మా ఇన్ విచ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఆర్ సస్పెండెడ్. రక్తము ద్రవ రూపంలో ఉండేటువంటి పదార్థాన్ని కలిగి ఉంటుంది. దాన్నే ప్లాస్మా అని అంటారు. దీంట్లో వివిధ రకాల కణాలు అనేవి ఉంటాయి. అవి దే ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ RBC, వైట్ బ్లడ్ సెల్స్ WBC అండ్ ప్లేట్లెట్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ సెల్స్ బ్లడ్లో ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం. రెడ్ బ్లడ్ సెల్స్ కంటైన్ ఏ రెడ్ పిగ్మెంట్ కాల్డ్ హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ బైండ్స్ విత్ ఆక్సిజన్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ it to all the parts of the body and ultimately to all the cells. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆ ఆక్సిజన్ని శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకు, అక్కడ ఉండేటువంటి అన్ని కణాలకు ట్రాన్స్పోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఇట్ విల్ బి డిఫికల్ట్ టు ప్రొవైడ్ ఆక్సిజన్ ఎఫిషియెంట్లీ టు ఆల్ ద సెల్స్ ఆఫ్ ది బాడీ వితౌట్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ లేకుండా ఆక్సిజన్ని సఫిషియెంట్గా సప్లై చేయటం అనేది రక్తానికి కష్టంతో కూడుకున్నటువంటి పని. ది ప్రజెన్స్ ఆఫ్ హిమోగ్లోబిన్ మేక్స్ బ్లడ్ అపియర్ రెడ్. రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడం వలన రక్తం మనకు ఎరుపుగా కనపడుతుంది. వైట్ బ్లడ్ సెల్స్ WBC విచ్ ఫైట్ అగైనెస్ట్ జెర్మ్స్ దట్ మే ఎంటర్ అవర్ బాడీ. మన శరీరంలోకి ప్రవేశించే కీటకాలను నిరోధించేది వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు. ప్లేట్లెట్స్ ఇట్ హెల్ప్స్ బ్లడ్ క్లాట్ వెన్ ఇంజ్యూర్డ్. గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడంలో ప్లేట్లెట్స్ అనేవి ఉపయోగపడతాయి. బ్లీడింగ్ హ్యాడ్ స్టాప్డ్ అండ్ ఏ డార్క్ రెడ్ క్లాట్ హ్యాడ్ ప్లగ్డ్ ద కట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లేట్లెట్స్. ప్లేట్లెట్ సహాయంతోనే మనకు బ్లడ్ క్లాట్ అయి బ్లీడింగ్ ఆగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, బ్లడ్ వెజల్స్. దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇన్ ద బాడీ. ఆర్టరీస్ అండ్ వీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ. ధమనులు మరియు సిరలు అనే 2 రకాల రక్తనాళాలు మన శరీరంలో ఉన్నాయి. ఆర్టరీస్ క్యారీ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ధమనులు ఆక్సిజన్ ఉండే రక్తాన్ని
గుండె నుండి శరీర భాగాలన్నిటికీ తీసుకెళ్తుంది. సిన్స్ ద బ్లడ్ ఫ్లోస్ ఈజ్ ర్యాపిడ్ అండ్ ఎట్ ఏ హై ప్రెషర్, ధమనుల్లో రక్తం ఎక్కువ పీడనంతో ప్రసరిస్తుంది. ది ఆర్టరీస్ హ్యావ్ థిక్ ఎలాస్టిక్ వాల్స్, ధమనుల యొక్క గోడలు మందంగా ఉంటాయి. ప్లేస్ ద మిడిల్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ యువర్ లెఫ్ట్ రిస్ట్. యూ కెన్ ఫీల్ సమ్ థ్రోబింగ్ మూమెంట్స్. ఇక్కడ పటంలో చూపించే విధంగా మన వేళ్లను వ్రిస్ట్ దగ్గర ఉంచినట్లయితే వేళ్లను ఏదో నెడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ మూమెంటే పల్స్ అని అంటాం. దిస్ థ్రోబింగ్ ఈజ్ కాల్డ్ ద పల్స్ అండ్ ఇట్ ఈస్ డ్యూ టు ద బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ద ఆర్టరీస్. రక్తము ధమనుల్లో ప్రవహిస్తున్నప్పుడు ఇక్కడ మన చేతిని అది వెనక్కి నెడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ది నంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్ ఈజ్ కాల్డ్ ద పల్స్ రేట్. నిమిషానికి ఎన్నిసార్లు మనకు ఈ బీట్స్ వస్తున్నాయో దాన్నే పల్స్ రేట్ అని అంటారు. ఏ రెస్టింగ్ పర్సన్ యూజువల్లీ హ్యాజ్ ఏ పల్స్ రేట్ బిట్వీన్ 72 and 80 బీట్స్ పర్ మినిట్. విశ్రాంతిలో ఉన్నటువంటి మానవుని యొక్క నాడీ స్పందన రేటు నిమిషానికి 72 నుంచి 80 వరకు ఉంటుంది. వీన్స్ ఆర్ ద వెజల్స్ విచ్ క్యారీ కార్బన్ డయాక్సైడ్ రిచ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ బ్యాక్ టు ద హార్ట్. వీన్స్ అనేటువంటివి రెండవ రకమైన రక్తనాళాలు. ఇవి కార్బన్ డయాక్సైడ్ అధికంగా ఉండే రక్తాన్ని అన్ని శరీర భాగాల నుండి హృదయానికి తీసుకువస్తూ ఉంటాయి. ది వీన్స్ హ్యావ్ థిన్ వాల్స్, సిరలు యొక్క గోడలు పలుచగా ఉంటాయి. దేర్ ఆర్ వాల్వ్స్ ప్రజెంట్ ఇన్ వీన్స్ విచ్ అలౌస్ బ్లడ్ టు ఫ్లో ఓన్లీ టువర్డ్స్ ద హార్ట్. దీంట్లో వాల్వ్స్ అనేటువంటి ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని గుండె వైపుకు మాత్రమే ప్రసరింపజేస్తాయి. సర్క్యులేటరీ సిస్టమ్, ఇక్కడ హార్ట్ లంగ్స్ మధ్య ఒక సర్కిల్ కనబడుతుంది. అలాగే హార్ట్ బాడీ పార్ట్స్ మధ్య ఇంకొక సర్కిల్ కనబడుతుంది. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటారు. ఆర్టరీస్ ఆన్ రీచింగ్ ద టిష్యూ దే డివైడ్ ఫర్దర్ ఇంటూ ఎక్స్ట్రీమ్లీ థిన్ ట్యూబ్స్ కాల్డ్ క్యాపిలరీస్. ఆర్టరీస్ గుండె నుంచి శరీర భాగాలకు వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అవి చిన్న చిన్న నాళాలుగా విడిపోతుంది. ఆ చిన్న చిన్న నాళాలనే క్యాపిలరీస్ అని అంటారు. ది క్యాపిలరీస్ జాయిన్ టు ఫ్రమ్ వీన్స్ విచ్ ఎంటీ ఇంటూ ద హార్ట్. ఈ క్యాపిలరీస్ జాయింట్ అయి వీన్స్ని ఏర్పరుస్తుంది. ఇవి హృదయంలోకి తెరుచుకోవడం జరుగుతుంది. హార్ట్. The heart is an organ which beats continuously to act as a pump for the transport of blood which carries other substance with it. హృదయం నిరంతరాయంగా స్పందిస్తూ రక్తంలో ఉండే పదార్థాలని శరీరంలో ఉండేటువంటి అన్ని భాగాలకు సరఫరా చేసేటువంటి ఒక అవయవం. Yet your heart works like a pump non-stop. నిర్విరామంగా ఆగకుండా పంపు మాదిరిగా పనిచేసేటువంటి నిర్మాణము హృదయం. ది హార్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద చెస్ట్ క్యావిటీ విత్ ఇట్స్ లోయర్ టిప్ స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ ద లెఫ్ట్. కొద్దిగా ఎడమ వైపుగా చెస్ట్ క్యావిటీలో ఉరహ కుహరంలో ఉంటుంది హృదయం. యువర్ హార్ట్ ఈజ్ రఫ్లీ ది సైజ్ ఆఫ్ యువర్ ఫిస్ట్. పిడికిలంత పరిమాణంలో మన హృదయం అనేది ఉంటుంది. హార్ట్ and its parts: right atrium, left atrium, right ventricle, left ventricle, partition completely separating the 2 hallways, pulmonary vein, pulmonary artery, vena cava and aorta. These are the heart and its parts. ఇవి హృదయము అందులో ఉండేటువంటి భాగాలు. ఈ భాగాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుడి కర్ణిక, కుడి జఠరిక, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, కర్ణిక జఠరికాంతర విభాజకము, పుపుస శిర, పుపుస ధమని, మహాధమని, మహాశిర అనేటువంటి ఈ భాగాలు హృదయంలో ఉంటాయి. ది హార్ట్ హ్యాస్ 4 chambers టు అవాయిడ్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ రిచ్ బ్లడ్ ఫామ్ మిక్సింగ్. ఆక్సిజన్ రిచ్ బ్లడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ రిచ్ బ్లడ్ మిక్స్ అవ్వకుండా ఉండేందుకోసము హృదయంలో 4 గదులు ఉన్నాయి.
The two upper chambers are called the atria, singular atrium. The two lower chambers are called the ventricles. The partition between the chambers helps to avoid mixing up of blood rich in oxygen and the blood rich in carbon dioxide. ఇక్కడ ఉండేటువంటి ఈ విభాజకము ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ని కార్బన్ డయాక్సైడ్ రిచ్ బ్లడ్ ని కలవకుండా చేయడంలో ఈ ఛాంబర్స్ అనేవి మనకు తోడ్పడుతున్నాయి. ది బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ ద హార్ట్ టు లంగ్స్. రక్తము హార్ట్ నుంచి లంగ్స్ కి వెళ్తుంది అండ్ బ్యాక్ టు ద వేర్ ఇట్ ఈస్ పంప్డ్ టు ద రెస్ట్ ఆఫ్ ది బాడీ. అలాగే తిరిగి హృదయానికి వచ్చి అక్కడి నుంచి శరీర భాగాలకు వెళ్ళడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డై టు అన్అవైలబిలిటీ ఆఫ్ బ్లడ్. చాలామంది రక్తం దొరక్క చనిపోతూ ఉన్నారు. వాలంటరీ బ్లడ్ డొనేషన్ ఈజ్ హార్మ్లెస్ అండ్ పెయిన్లెస్ అండ్ కెన్ సేవ్ ప్రీసియస్ లైవ్స్. అంటే వాలంటరీగా రక్తదానం చేయటం అనేది హానికరము కాదు, అలాగే బాధాకరమైనది కాదు. ఇది చాలామంది ప్రాణాలని నిలబెడుతుంది. బ్లడ్ కెన్ బి డొనేట్ ఎట్ హాస్పిటల్స్ అండ్ అదర్ ప్లేస్ ఆథరైజ్డ్ బై ద గవర్నమెంట్. హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ చేసినటువంటి ప్లేసెస్లో కానీ మనం బ్లడ్ డొనేట్ అనేది చేయొచ్చు. డొనేటెడ్ బ్లడ్ ఆర్ స్టోర్డ్ విత్ స్పెషల్ కేర్ ఇన్ బ్లడ్ బ్యాంక్స్. డొనేట్ చేయబడినటువంటి రక్తాన్ని బ్లడ్ బ్యాంక్స్లో స్పెషల్ కేర్తో స్టోర్ చేయటం అనేది జరుగుతుంది. హార్ట్ బీట్. ది వాల్స్ ఆఫ్ ది ఛాంబర్ ఆఫ్ ది హార్ట్ ఆర్ మేడప్ ఆఫ్ మజిల్స్. గుండె యొక్క గోడలు అన్నీ కూడా కండరాల చేత నిర్మితమై ఉంటుంది. ఈ కండరాలు ది మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ రిథమికల్లీ. ఇవి లయబద్ధంగా సంకోచ వ్యాకోచాలను జరుపుతుంది. ది రిథమిక్ కాంట్రాక్షన్ ఫాలోడ్ బై ఇట్స్ రిలాక్షన్ కాన్స్టిట్యూట్ ఏ హార్ట్ బీట్. ఈ విధంగా లయబద్ధంగా సంకోచము దాని తర్వాత వ్యాకోచము జరగడాన్నే హృదయ స్పందన హార్ట్ బీట్ అని అంటారు. రిమెంబర్ దట్ హార్ట్ బీట్స్ కంటిన్యూ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము హృదయ స్పందన అనేది ఏ క్షణము కూడా ఆగకుండా జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ. స్టెథోస్కోప్. ఇక్కడ కనిపిస్తుంది స్టెథోస్కోప్. ది డాక్టర్స్ ఫీల్స్ యువర్ హార్ట్ బీట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ ఏ స్టెథోస్కోప్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ చెస్ట్ పీస్ దట్ క్యారీస్ ఏ సెన్సిటివ్ డయాఫ్రమ్, 2 ear pieces and a tube joining the parts. Doctors can get clues about the condition of your heart by listening through a stethoscope. డాక్టర్లు స్టెథోస్కోప్ ద్వారా మన హార్ట్ బీట్ని విని ఆ హార్ట్ యొక్క కండిషన్ని తెలుసుకోగలుగుతారు. హార్ట్ బీట్ అండ్ పల్స్ రేట్ బోత్ ఆర్ సేమ్. ఇవి రెండు కూడా ఒకేలా ఉంటాయి. ఈచ్ హార్ట్ బీట్ జనరేట్ 1 పల్స్. ఒక హార్ట్ బీట్ ఒక పల్స్కు సమానం. ఇన్ ద ఆర్టరీస్ అండ్ ద పల్స్ రేట్ ఫర్ మినిట్ ఇండికేట్ ద రేట్ ఆఫ్ హార్ట్ బీట్. పల్స్ రేట్ అనేది నాడీ స్పందన రేట్ అనేది హృదయ స్పందన రేటుకి సమానము అని చెప్పవచ్చు. ది రిథమిక్ బీటింగ్ ఆఫ్ వేరియస్ ఛాంబర్స్ ఆఫ్ ది హార్ట్ మెయింటైన్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సబ్స్టెన్స్ టు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. హార్ట్లో ఉండేటువంటి గదులు రిథమిక్గా సంకోచ వ్యాకోచాలను జరపడం వల్ల రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. దాంతోపాటు పదార్థాల రవాణా కూడా జరిగి అన్ని భాగాలకి సరఫరా అవటం అనేది జరుగుతుంది. స్పాంజ్ అండ్ హైడ్రా ఆల్సో హ్యావ్ బ్లడ్. నో, స్పాంజెస్లో కానీ హైడ్రాలో కానీ రక్తం అనేది ఉండదు. ఎనిమల్స్ సచ్ యాజ్ స్పాంజెస్ అండ్ హైడ్రా డు నాట్ పాసెస్ ఎనీ సర్క్యులేటరీ సిస్టమ్. ఇవి ఎటువంటి ప్రసరణ వ్యవస్థని కలిగి ఉండవు. ది వాటర్ ఇన్ విచ్ దే లివ్ బ్రింగ్స్ ఫుడ్ అండ్ ఆక్సిజన్ యాజ్ ఇట్ ఎంటర్స్ దేర్ బాడీస్. నీరు ఆహారాన్ని ఆక్సిజన్ని తీసుకుని శరీరం లోపలికి వెళ్తుంది. ది వాటర్ క్యారీస్ అవే వేస్ట్ మెటీరియల్ అండ్ కార్బన్ డయాక్సైడ్ యాజ్ ఇట్ మూవ్స్ అవుట్. అదేవిధంగా ఆ నీటిలోనే కార్బన్ డయాక్సైడ్ కానీ వేస్ట్ మెటీరియల్ కానీ బయటకు రావడం అనేది జరుగుతుంది. దస్ దీస్ ఎనిమల్స్ డు నాట్ నీడ్ ఏ సర్క్యులేటరీ ఫ్లూయిడ్ లైక్ ద బ్లడ్. కాబట్టి ఇటువంటి జీవుల్లో సర్క్యులేటరీ ఫ్లూయిడ్ అయినటువంటి బ్లడ్ అవసరము లేదు. ది ఇంగ్లీష్ ఫిజిషియన్ విలియం హార్వే AD 1578-1657 discovered the circulation of blood.
రక్త ప్రసరణని మొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త విలియం హార్వే 1578-1657 మధ్య కాలంలో జీవించాడు. ఈయన మొదటిసారిగా రక్త ప్రసరణ గురించి చెప్పినప్పుడు ది కరెంట్ ఒపీనియన్ ఇన్ దోస్ డేస్ వాజ్ దట్ బ్లడ్ ఆస్కిలేట్ ఇన్ ద వెజల్స్ ఆఫ్ ది బాడీ. ఈయన రక్తనాళాలలో రక్తం అలల మాదిరిగా కదులుతూ ఉంది అని చెప్పడం జరిగింది. ఫర్ హిస్ వ్యూస్ హార్వేస్ వాజ్ రిడిక్యూల్డ్ అండ్ వాజ్ కాల్డ్ సర్క్యులేటర్. యాక్సెప్ట్ చేయకపోగా అతన్ని సర్క్యులేటర్ అని పిలవడం జరిగింది. దీనివల్ల హీ లాస్ట్ మోస్ట్ ఆఫ్ హిస్ పేషెంట్స్. అతను చాలామంది పేషెంట్స్ని కోల్పోవడం జరిగింది. హవెవర్ బిఫోర్ హీ డైడ్, చనిపోబోయే ముందే హార్వేస్ ఐడియాస్ అబౌట్ సర్క్యులేషన్ వాజ్ జనరల్లీ యాక్సెప్టెడ్ యాజ్ ఏ బయలాజికల్ ఫ్యాక్ట్. చివరికి ఆయన చనిపోక ముందే ఆయన తెలియజేసినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ విధానాన్ని యాక్సెప్ట్ చేయక తప్పలేదు, ఎందుకంటే అది బయలాజికల్ ఫ్యాక్ట్ కనుక. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్స్క్రెషన్ ఇన్ ఎనిమల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ అనే విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.